ప్రభునామాన మీ అందరికీ కర్మేల్ సంఘం తరపున వందనాలు తెలుపుచున్నాం. మనము ఒకరేడల ఒకరు ప్రార్థనలు కలిగి ఉండడం ద్వారా ఈ 2025 సంవత్సరము ఈ 5వ మాసము మనము ఇది 6వ మాసం 6వ నెల కదా, ఇప్పుడు 5 నెలనా? మరి అందుకని నేను కూడా కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి చెప్తుంటాను. 6వ నెల ఎన్నో తారీఖు? ఇప్పుడు 15వ తారీఖున. మరి కలుసుకోవడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. మరి ఈ సమయంలో మనము ఆరాధన కొరకై మొట్టమొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరము కలిసి మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనమందరం కలిసి గట్టిగా స్పష్టంగానే చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలన నేను. 2వ భాగంగా కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనం మనము కలిసే చదువుకుందాం. ఇది కూడా 13-14 వచనం అందరూ కలిసే చదువుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనం కలిసి చదువుకుందాం. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. మన ప్రభు ఆరాధనలకు యోగ్యుడు అయిన కాబట్టి ఆయనను ఆరాధించువారు కూడా ఆత్మతోనూ సత్యముతో మనం ప్రభును ఆరాధించాలి. ఇది ఒప్పందం. ఏమంటే ఇదంతా ఒప్పందం. ఏమై ఒప్పందం అంటే ఒక ఇల్లు కట్టడానికి ఒప్పందం చేసుకుంటారు అంతా. అది కట్టేంత వరకు ఆ వ్యక్తి ఒప్పుకొని దానికి కట్టుబడి చేయవలసింది. నాకు నష్టం వచ్చిందని అని విడిచిపెట్టేకి లేదు. అదే రీతిగా మనం మరణం వరకు మనం ఏం చేయాలి? ఒప్పందం అంటే మన ప్రభుని మనము ఏం చేయాలంటే ఏం చెప్పరు కదా, గట్టి మాట్లాడాక సిస్టర్స్ బాగా గట్టి మాట్లాడారు, బ్రదర్స్ అసలు మాట్లాడడంలే. మన ప్రభువును మనం ఏం చేయాలా? అంతవరకు ఆరాధించాలి. ఆయన ఆరాధనలకు యోగ్యుడైన వాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆరాధన కూడి వచ్చాం. సంఘం ప్రత్యేకంగా ప్రభును మహిమపరచడానికి కొరకే దేవుడు కోరుకున్న స్థలం ఇదే. నా దృష్టి, నా మనస్సు ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి అందుకనే దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఆ దినాల్లో దేవుడు కోరుకున్నాడు. అందుకని నా మనస్సు ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, నా కనుదృష్టి ఎప్పుడు దీని మీద ఉంటుంది. కాబట్టి ఎందుకంటే తన ప్రజలైన వారు, విమోచించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, కాబట్టి బలులు అర్పించేవారు, అనగా ఆరాధించేవారు, ప్రార్థించేవారు. కాబట్టి సంఘం అనేటువంటిది దేవుడు ప్రత్యేకించుకొని కోరుకున్నాడు. ఆ సంఘముల మధ్య దేవుడు మహిమ పొందడానికి ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద ఆశీనుడు కావాలని ఇష్టపడ్డ దేవుడు. కాబట్టి నీ ఆరాధన, నా ఆరాధన బట్టి దేవుడు మహిమపరచబడుతూ ఆయన సంతోషించాలని ఇష్టపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అందుకని దేవుని వాక్యం రాయబడింది కదా, నీ ముఖము నాకు కనపడనేమో, నీ స్వరము నాకు వినబడినేమో. కాబట్టి దేవునికి మన ముఖము కనపడాలి, మన స్వరం ఆయనకు వినిపింప చేయాలి. ఎందుకంటే భూమి మీద ఉన్నంత వరకు మనం దేవుని ఆరాధించడం, ప్రార్థించడం ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత ఆరాధన అనేది భూమి మీద ఉండదు, ప్రార్థన చేసి ఉండదు, దేనింటికి వచ్చేది కూడా ఉండదు, ఏ పని కూడా ఉండదు. మనమే తీసిపోయి ఆడ భూస్థాపన చేస్తాం. పరలోకం ఏంటిది? ఆత్మ. పరలోకంలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. అక్కడ కూడా ఆయన మనకు దేవుడే ఉంటాడు, మనతో కాపురం చేయబోతాడు. కాబట్టి ఇవన్నీ పరలోక నమూనానికి సంబంధించినటువంటిది. కాబట్టి సంఘం అంటే ఈ సంఘంకు ప్రత్యక్షతలో మనం తెలుసుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఆరాధన కొరకే కూడి వచ్చాము. కాబట్టి ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఈ సంఘంలో కొలస్సీ సంఘానికి ఈ మాట హెచ్చరిక చేస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ అంటే, ఆయన 13 వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన
అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇప్పుడు చేశాను అంటే సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా ఇక్కడ రక్షించబడ్డాం. రక్షణ లేని వారు కూడా ఉన్నారు, ఆరాధించలేని వారుగా ఉన్నారు. అయితే ఆరాధించే వారికి, రక్షించబడిన వారికి దేవుడు ఇస్తున్నటువంటి సలహా, దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన మనలను ప్రేమించి ఏం చేశాడంట, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశానంటే చేకమునుపు అనేది మళ్ళీ గమనించాలి అక్కడ మనం కదా. చేసెను చేకమునుపు అంటే పై వచనాలు మనం అక్కడ చూస్తున్నాం. ఏమని? మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల అంటే మనను అంధకార సంబంధము అంటే చీకటి గల స్థలం. చీకటి అనగా పాపమునకు సాదృశ్యం, అనగా పాప సంబంధమైనటువంటి జీవితం, అనగా గుడ్డితనము కలిగినటువంటి జీవితం, అనగా దేవుణ్ణి చూడలేనటువంటి జీవితం, లేదా దేవునితో సహవాసం లేని జీవితం, అనగా దేవుని మందిరానికి మనకి ఏమాత్రం పొత్తు లేని జీవితం. మనం ఎక్కడో పడి ఉంటిమి. అందుకనే అంధకార జీవితం, చీకటి జీవితం, అటువంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, అందుకనే మనం ప్రకటన గ్రంథంలో ఛాన్సాలు జ్ఞాపం చేసుకుంటే 1:6లో ఒక మాట, చక్కని మాట అక్కడ భక్తుడు రాస్తూ వచ్చాడు. అక్కడ ఏమని రాయబడింది? ప్రకటన 1:6 వచనములో మనలను ప్రేమించి తన రక్తం వలన మన పాపముల్ని మనం విడిపించిన వానికి, కాబట్టి చాలు, మహిమయు ప్రభావమును. కాబట్టి ఇక్కడ మనల్ని ప్రేమించి, తన రక్తం వలన మనల్ని ప్రేమించి అంటే మనల్ని ఎట్లా ప్రేమించాడంట? తన రక్తము ద్వారా. అంటే రక్తం అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది రక్తం? కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? బాధ వచ్చినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు కదా, శ్రమ కలిగినప్పుడు. మరి ఆ బాధ అనేది కళ్ళలోంచి కనపడతాయి, నీళ్లు కారిపోతుంటాయి. మరి రక్తం ఎట్లా కారుతుంది? ఈ నీళ్లు కారడానికి గాయం, అంతరంగంలో గాయం కాబట్టి, అంతరంగంలో కలిగిన గాయాన్ని బట్టి కళ్ళల్లో నీళ్లు కారుతాయి. రక్తం కారాలంటే శరీరం గాయం కాలాలి. అంటే ఇప్పుడు ప్రభు రక్తము కార్చి, అంటే రక్తం కార్చాడంటే ఆయన ఎంతగా ప్రేమించి, అంటే తన ప్రాణాన్ని ఏమాత్రము మరి ఇష్టపడక మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడిన వాడే, ఆయన ప్రేమ చూపిన వాడంటే ఆయన దేవాది దేవుడిగా మనం ఇక్కడ చూడవచ్చు. అందుకని ఆయన గురించి, గొప్పతనం గురించి ఇక్కడ మనం చూస్తే ఒక మాట చూడు, కొలసి 1వ అధ్యాయంలో ఇక్కడే 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఆయన ఎవరంట? అదృశ్య దేవుని స్వరూపి. అంటే అదృశ్యం అంటే ఏం? అదృశ్యము. దృశ్యం అంటే కనబడుతుంది. అదృశ్యం అంటే గాలి ఏమంట? అదృశ్యమైంది, కనబడుతుందా? కానీ పిలుస్తున్నాం. దేవుడు కూడా ఇక్కడ ఎవరంట? అదృశ్య దేవుడు. అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి, ఇంకా సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడు ఆయన. కాబట్టి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు కదా అంటాడు సామెతల గ్రంథంలో. ఆయనకు తెలియక ఏమంట? చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం అనుకుంటా ఒక మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక మాట రాయబడుతుంది. 26వ వచనం, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేలమంటిని రవంతయు సృష్టింపబడక మునుపు. కాబట్టి రవంతయు, నేల మట్టి రవంతయు అంటే అది ఆ రవంత కూడా ఆయన తెలియకుండా ఏది కూడా కలగలేదు. అందుకనే
ఆయన ఆది సంభూతుడైన, ఎవరంట? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయనకు ఎరక లేకుండా ఏది కూడా కలగలేదు. అంటే ఆయనకు తెలియక ఏం, ఆయన సమస్తాన్ని కలగజేశాడు, భూమి మీద సమస్తమును. మరి మహామహదేవుడు, ఆ గొప్ప దేవుడు, భూ సంబంధుడి మానవుడు, చెడిపోయినటువంటి మానవుడు, అందరితో ఉన్న మానవుణ్ణి దేవుడు విమోచించడానికి కొరకై ఆయన ఇష్టం కలిగిన వాడే ఉన్నాడు. కాబట్టి అందుకని ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు కొలెస్సీ రాసిన పత్రికలో ఆ కుమారుని యందు మనకు విమోచనము, అంటే అంధకారములో ఉండే మానవుడు విడుదల పొందడానికి కొరకై దేవుడు, లేదా పాపంలోని విడిపించడానికి దేవాది దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపడానికి ఇష్టపడ్డాడు. అనగా ఆ కుమారుడు ఎవరంట? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అంటే మానవుని యొక్క స్థితి ఎట్లా ఉందంటే 65వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట, ఆ భక్తుడు ఒక మాట అంటాడు. ఏమన్నాడు అక్కడ? చదువమ్మ గట్టిగా. 65:3 చూడు. ఏమ్మా? నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. కాబట్టి ఇక్కడ మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము, అంటే నా మీద మోపబడిన దోషములు భరింపచాలనివి. ఏమయ్య దోషములు? మానవుడు దోషి, మానవుడు దోషముతో నింపబడిన వాడే ఉన్నాడు. అందుకని ఆ దోషం మీద ముద్ర వేయబడింది. మానవుని హృదయం మీద ఏమైందంట? ఒక ముద్ర వేయబడింది. అందుకని అక్కడ ఆదికాండం 4:13లో మనం చూసినప్పుడు అక్కడ అంటాడు నా దోష శిక్ష అంటాడు. చదువుమా. నా దోష శిక్ష. అందుకు కయ్యను నా దోష శిక్ష చాలు. కాబట్టి నా దోష శిక్ష నేను భరింపలేనంత. ఏమయ్యా దోషం? ఏం చేశాడు దోషం? మానవుడు దోషి కావడానికి కారణమేమి? దోషం అనేది ఎట్లా వచ్చింది? ఏ రీతిగా వచ్చింది కదా? అందుకని ఇక్కడ ఆదాము అవ్వల వారొక ఆజ్ఞాతిక్రమమును బట్టి ఏమొచ్చిందట? పాపం వచ్చింది. అంటే ఆజ్ఞాతిక్రమమును బట్టి పాపం రావడం వలన ఆ పాపం ఏమైందంటే ఇక్కడ కుమారుని ఏం చేసిందంట? దోషినిగా చేసింది. కుమారుడు దోషిగా చేపట్టాడు. పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కరింది. అయితే ఇప్పుడు ఈ మరణం అనేది ఏం చేస్తుంది? వెంటాడుతున్నట్లుగా. అందుకనే కయ్యోను హేబేలును రక్తాన్ని చిందించినట్టుగా ఆ రక్తం అనేది మానవుడికి ఏం తీసుకొచ్చింది? ఇక్కడ దోషం తీసుకొచ్చింది. అనగా ఆ తల్లిదండ్రుల పాప శిక్ష దోషం అనేది ఎవరి మీదకి వచ్చింది? ఇక్కడ పిల్లల మీదకి, కుమారుల మీదకి వచ్చింది. అయితే ఇక్కడ ఈ దోష శిక్ష అనేది ఎటువంటిదంటే భరింపలేనంత గొప్పది. అందుకని దావీదు అంటాడు నా దోషములు నా తల మీదుగా పొరలిచున్నవి. కాబట్టి ఇక్కడ దోషం అనేది ఎంత భయంకరమైందో అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకనే మానవుడు దోషి, నిర్దోషి కాదు మానవుడు. మానవుడు ఎవరంట? దోషి. అంటే దోషి అయినటువంటి మానవుణ్ణి దేవుడు నిర్దోషులుగా చేశాడు. పాపైన మానవుణ్ణి పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. మానవుడు పరిశుద్ధుడు కావాలంటే, దోష శిక్ష నుంచి విడుదల పొందాలంటే మానవుడి కొరకు దేవుడు ఏం చేయాలి? అంటే మానవుని యొక్క స్థితి గురించి ఇర్మియా గ్రంథం అంటాడు 2వ అధ్యాయంలో 22వ వచనంలో. అక్కడ ఇర్మియా ఒక మాట అంటాడు. ఏమన్నాడు అక్కడ? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22 అనుకుంటా. నువ్వు క్షారంతో కడుగుకొనేను, సబ్బు రాసుకొనేను చాలు. కాబట్టి నీ దోషములు ఎట్లున్నాయి? మానవుడు ఎంత విలువైన సోప్తో స్నానం చేసుకున్నా, లేదా షాంపుతో స్నానం చేసుకున్నా, దేనితో స్నానం చేసుకున్నా, శుద్ధి చేసుకున్నా, మానవుని దోషములు ఎట్లున్నాయంటే ఇక్కడ మరక వలె ఉన్నాయి. ఏమయ్యా మరక? కాబట్టి అది మరక అనేది అట్లా ఉంటే అర్థం ఏంటి కదా? ఇప్పుడు తెల్లని వస్త్రం మీద ఒక నల్లని చుక్కబడిందంటే అర్థం ఏంటిది? ఒక మచ్చ, మరక అనేది కనపడుతుంది. అంటే హృదయంలో కూడా మానవునికి పాపం అనేది ఉంది, అనగా చీకటి ఉంది. మానవుడు విడుదల పొందలేకపోతున్నాడు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు, గుడ్డివాడుగా తలలాడుతున్నాడు, పాపమును తింటున్నాడు, పాపాన్ని త్రాగుతున్నాడు. అంటే పాపములో జీవించేటువంటి జీవితం నీవు నేను కలిగిన వారము అని ఇక్కడ దేవుని వాక్యం సెలవుపడతా ఉంది. అందుకనే విస్తారమైన సబ్బు రాచుకొని నన్ను నీ దోషములు ఎట్లున్నాయంట నాకు మరకవలే కనపడుతున్నాయి మనం చూస్తున్నాం.
అందుకనే ఈ దోషముతో నింపబడిన మానవుడు పరిశుద్ధుడు కావాలి, నీతిమంతుడు కావాలి. ఎట్లా నీతిమంతుడు అవుతాడు, ఎట్లా పరిశుద్ధుడిగా చేయబడతాడు కదా. చదువుతూ వచ్చాం కదా, విస్తారం సబ్బు రాచుకునేను. ఎంత స్నానం చేసినా, ఎన్ని నదులు మునిగినా, ఏ యొక్క ఆచారాలు కలిగి ఉన్నా మానవుని యొక్క హృదయంలో ఏముందంట? దోషముతో నింపబడినాడు మానవుడు. రెండోదిగా దోషమును బట్టి పాపములోనికి నడుచుకుంటున్నాడు మానవుడు. అనగా ఈ పాపం అనేది, దోషం అనేది, ఈ రెండు మానవుని మీద ప్రభుత్వం చేస్తున్నాయి. అందుకనే ఇప్పుడు ఇటువంటి మానవుడు అంధత్వంలోనే ఉన్నాడు, అంధకార జీవితం కలిగిన వాడు ఉన్నాడు, విడుదల లేనివాడిగా ఉన్నాడు, పరిశుద్ధమైన జీవితం లేనివాడిగా జీవిస్తున్నాడు మానవుడు. అందుకని ఆ మానవుని రక్షించడానికి కొరకై దేవుడు ఇష్టపడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో నా జీవితం ఒకప్పుడు ఎట్లా ఉన్నది, ఏ రీతిగా ఉన్నది అనగా ఆజ్ఞ అతిక్రమించిన వారము, పాపము కలిగిన వారము, రెండు దోషములు కలిగిన వారము, దోషం బట్టి దేవుని సన్నిధికి రాలేని వారము, నా దోషం భరింపలేనంత గొప్పదిగా ఉంటూ వచ్చింది. అందుకని ఇక్కడ కీర్తనకారుడు, అందుకనే 65:3 మనం చదువుతూ వచ్చాం. ఏమన్నాడు ఇక్కడ? నా మీద మోపబడిన దోషములు, నా మీద మోపబడిన దోషములు భరింప జాలనివి, మా అతిక్రమ నిమిత్తము దేవుడు ప్రాయశ్చిత్తం చేయాలి. అందుకనే మనము చదువుతున్నప్పుడు చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో మనకు మాటికి మనం చదువుతూ వస్తాం అనేక సార్లు. 9వ అధ్యాయములో మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే 12వ వచనం, 9:12లో మేకల కయ్యు కాబట్టి ఇక్కడ ఈ యొక్క 13వ వచనం చదువుమా. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవుదుడు బూడిద చల్లుటయు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మరి ఈ యొక్క జంతువుల యొక్క రక్తము, మరి కోడెలు ఏవైనా సరే, మేకలు కానీ పొట్టేళ్ళు కానీ, ఏ రక్తమైనా కానీ మానవుని పాపమును తీసివేయట అసంభవం. అయితే యేసుక్రీస్తు యొక్క రక్తం అనగా క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, అంటే ఆయన సేవించాలంటే సేవించడము, రెండోదిగా ప్రేమించడము, అనగా ఆయనను ప్రేమించి సేవించాలి ముఖ్యంగా. కాబట్టి ఇక్కడ దేని వాక్యం ఏం రాయబడిందంటే, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవం గల దేవుని సేవించడం మీ మనసు ఎంతో ఎక్కువ శుద్ధి చేయును. కాబట్టి ఇక్కడ సేవించి అనగా దేని వాక్యంలో మొట్టమొదటిగా అంటే మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుని సేవించగలుగుతాం, ఊరికైనా సేవించడం కాదు. కానీ ఇక్కడ మనము ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమించలేదు, అందుకనే మనం ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి, అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కూడా ఇప్పుడు ఆయన ప్రేమించి ఏం చేయాలంట? సేవించి. అంటే మామూలుగా సేవించడం కాదు. ఇక్కడ దేవుని వాక్య ప్రకారం మనం గమనిస్తే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవకి నుంచి విడిచి జీవముల దేవుని సేవించుటకు మనస్సాక్షికి ఎంతో. కాబట్టి మనస్సాక్షి శుద్ధి కలిగించడానికి క్రీస్తు యొక్క రక్తం ఎంతో మనకు అవసరమైనది. ఎప్పుడు? మనం ఆయన సేవించినప్పుడు. ఆ రక్తం మనల్ని ఏం చేసిందంటే ఇక్కడ మనస్సాక్షికి శుద్ధి కలగజేసింది. అంటే అంతరంగములో పరిశుద్ధత, అంటే పాపములు ఒప్పింపబడుట, నీతిమంతులుగా చేపడుట అంతరంగములు. అందుకని అంటాడు పౌలు రోమపత్రిక 10:9 వచనంలో అక్కడ ఏమన్నాడు ఒక మాట, అదేమనగా యేసుప్రభుని నీళ్ళతో ఒప్పుకొని అంటే అక్కడ ఏమన్నారు? హృదయమునందు మనం గమనించాలి. దేంట్లో అంట? హృదయమునందు
విశ్వసించిన అంటే హృదయములో విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించి సేవించిన ఎడల మనకు రక్షణ, పాప క్షమాపణ. అంటే ఒకప్పుడు మనము హృదయములో విశ్వసించిన వారము, హృదయములో అంధత్వము కలిగిన వారము, హృదయంలో పాపసంధం కలిగిన వారము, హృదయంలో దోషం కలిగిన వారము, మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపం చేసుకుంటే దేవుని సన్నిధికి రాలేని వారము, మనం ఎన్నో రకాలుగా ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే మనము దేవుని రాజ్యమునకు వారసులం కాము. అయితే అటువంటి మనలను ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి కొరకై, అనగా పాపము నుండి దేవుడు మనల్ని విడిపించడానికి కొరకై దేవుడు ఏ రీతిగా మన కొరకు కుమారునిగా ఈ లోకంలోనికి ఇష్టపడ్డాడు. ఎందుకు వచ్చాడు కుమారునిగా ఈ లోకంలోనికి? దేని కొరకు వచ్చాడు? నా పాపముల నుండి విమోచించి, మన దోషము నుండి మనం విడిపించి, మనను అంధకార సంబంధించినటువంటి అధికారుల నుండి విడిపించి మనను స్వతంత్రులుగా చేయడానికి కొరకై, లేదా తన పిల్లలుగా చేయడానికి కొరకై, లేదా తన కుమార్తెలుగా చేయడానికి కొరకై, లేదా తన పరలోక రాజ్యమునకు వారసులుగా చేయడానికి కొరకై దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇక్కడ రక్షించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆ సృష్టికర్త దేవుడు, ఆయన సర్వ సృష్టికి ఆది సంబుద్ధుని దేవుడు. సర్వమైన లేకుండా ఏది కలగలేదు, సమస్తం ఆయన ద్వారా కలిగింది. భూమి మీద ఏదైనా చిన్న రవంత మట్టి కూడా, ఒక చిన్న ఇసుక రేవు కూడా ఏదైనా సరే ఆయనకి తెలియకుండా కలగలేదు. ప్రతిదీ దేవుడు ఆయన కలగజేస్తూ వచ్చాడు. అంతేకాదు సృష్టినంత శూన్యములో వేలాడదీసిన దేవుడు ఈ సృష్టిలో నన్ను భూమిని ప్రేమించి, భూలోకమును ప్రేమించి, భూమి మీద మనల్ని ప్రత్యేకించుకున్నవాడు ఆయన మన గురించి తను తాను తగ్గించుకొని, కారణం ఆయన చేసిన పనే ఉన్నాం మనం. ఆయన పోలిక చొప్పున దేవుడు మనం చేసుకున్నాడు. నరులని పేరు పెట్టాడు. ఆ నరుని ఆత్మ దీపం ఆరిపోయిన కారణాన్ని బట్టి మానవుడు చీకటిలో తడువులాడుతున్నాడు, గుడితనంలో ఉన్నాడు. అందుకని అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఏం చేసినట్టు ఇక్కడ విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసములకు వారసులుగా. అసలు మనం ఎవరము? పరలోక రాజ్యం కొనాలంటే కొనలేరు ఎవరు. పరలోక రాజ్యము ఒకవేళ ప్రవేశించాలంటే క్రీస్తు యొక్క రక్తము. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధులుగా చేయబడాలి. మొట్టమొదటి భూమి మీద పరిశుద్ధులుగా చేయబడాలంటే క్రీస్తు యొక్క రక్తము మనకి ఎంతైనా అవసరం. ఆ క్రీస్తు యొక్క రక్తం ఏం చేసింది? ఇప్పుడు నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షికి ఎంతో శుద్ధీకరంగా చేయడానికి అనుకూలపరచబడింది. అందుకని మనం ఒకప్పుడు ప్రభును గుర్తించలేని వారం, ఒకప్పుడు మనం ప్రభు వైపు తిరగలేని వారము. అటువంటి మనలను నశించిన దేవునికి ఇష్టం లేక దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి కొరకై, మన పాపమును విమోచించి, మన దోషములను విమోచించి, మనల్ని నూతనపరచడానికి కొరకై ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు. అందుకని విమోచనము అనేది ఎట్లా జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. విమోచనము. అందుకని పౌలు ఆ మాట ఉపయోగించాడు కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం. కొలస్సీ రాసిన పత్రికలో కదా 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అందుకని పేతురు భక్తుడు ఆ మాట ఉంటాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట, చక్కని మాట రాస్తూ వచ్చాడు. ఏమన్నాడు అక్కడ? వెండి బంగారం క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కాబట్టి మనం వెండితో కానీ బంగారుతో కానీ మనకి విమోచన కలగలేదు. ఏ రక్తం అంట? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని. కాబట్టి మీరు తెలుసుకున్నారు కాబట్టి
ఇప్పుడు గుర్తించారు కాబట్టి ఇప్పుడు ప్రభు అంటాడు, ఇప్పుడు మీరు నన్ను ఏం చేయాలా? ఎరుగుదురు కదా అంటే తెలుసుకున్నారు కదా, తెలుసుకున్న మనం ఏం చేయాలా? ఆరాధించాలంతే. మీరు ఎరుగుదురు కదా, ఆయన కృపను గురించి మీరు ఎరుగుదురు కదా, ఆయన చేసినటువంటి ఆ శిలువ కార్యం గురించి ఎరుగుదురు కదా, తెలుసుకున్న మనము ఇప్పుడు ఏం చేయాలంట? ఆరాధించాలి. మన ప్రభు ఆరాధనలకు. అందుకనే మనం విమోచించిన విధానం కీర్తన అక్కడ అంటాడు, అక్కడ 65:3లో మనం చూస్తూ వచ్చాం ఆ భాగాన్ని కదా. కాబట్టి ఇప్పుడు మన దోషమును బట్టి దేవుడు మనల్ని ఎట్లా విమోచించడానికి అనుకూలంగా మన కొరకు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి రక్తమును చిందించాడో, అది గొర్రెపిల్ల నిష్కలంకమైన పవిత్రమైన రక్తముగా మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మానవుని యొక్క రక్తం దేశమును అపవిత్రపరుస్తుంది. గొర్రెపిల్ల యొక్క రక్తం శుద్ధీకరణ మాత్రం చేయలేదు. ఎందుకంటే ఎద్దుల యొక్క రక్తం, కోడి రక్తం వల్ల మానవ పాపమును ఏమాత్రము మరి శుద్ధీకరించలేవు. అయితే మానవుడు శుద్ధీకరించబడాలంటే, ప్రత్యేకించబడాలంటే, పరిశుద్ధపరచబడాలంటే, నీతిమంతుడు చేయబడాలంటే, అనగా దేవునిలో సన్నిధిలో ప్రవేశించడానికి మనస్సాక్షికి ఒక్కసారి ఆయన బలిగా అర్పించబడి ఆ రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచి, అందుకనే మనము గమనించాలి ఇక్కడ దేవుడు మన పరలోక రాజ్యంలో వారసులుగా చేయడానికి కొరకై ఎంత గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడో మనం ఇది జ్ఞాపం చేసుకోవాలా. మనం ఎవరం? భూమి మీద ఒకప్పుడు పాపులం. మనం ఎవరం? మనం ఒకప్పుడు పాపులం, దోషులం, లేదా చీకట్లో ఉన్నవారం, పాపసంగ మనుషులం. ఎటుపోవడో తెలియదు, ఏం చేయాలి వస్తున్నామో తెలియదు, ఇష్టం వచ్చి నడుచుకునేవారం. అయితే వీటి వలన మనకు సంతోషం, తృప్తి లేదు. అయితే దేవుడు మనల్ని కనికరించాడు. మనం ఆయన చేసిన పని ఉన్నాం కాబట్టి జగత్ పునాది వేవుడుని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భం రూపింపడును ప్రత్యేకించుకున్నాడు. అందుకని మన నిమిత్తం, నీ నిమిత్తం, నా నిమిత్తం దేవుడు మనల్ని విమోచించి, అంధకార సంఘటనను విమోచించి విడుదల చేయడానికి కొరకై ఆయన పరలోక మహిమను విడిచి భూమి మీదికి రావడానికి ఇష్టపడ్డాడు. సింహాసనం విడిచిపెట్టాడు, ఆ ఆధిపత్యం విడిచిపెట్టాడు, ఆ ఆరాధన విడిచిపెట్టాడు, కుమారునిగా భూమి మీదికి వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు జన్మించాడు. నీ కొరకు, నా కొరకై, నిన్ను దత్తుపుత్రులుగా చేయడానికి కొరకై ఆయన నీ కొరకు, నా కొరకు రక్తమాంసములలో పాలువాడగా చేయబడ్డాడు. రక్తం చిందించబడి పాపమును పరిహారం లేదు కాబట్టి నీ నిమిత్తం నా రక్తం కార్చాడు. ఇప్పుడు ఆ రక్తం మన పాపములను విమోచించింది. మన దోషం, మన మరకలంతా ఏం చేసింది? శుద్ధి చేసింది. మనసాక్షికి నెమ్మది కలగజేసింది. జీవంగల దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా చేసింది. ఒకానొక దినం మరణిస్తే పరలోకానికి తీసుకుని వెళ్ళేదిగా ఉంది. యేసు రక్తం కార్చకపోతే నీకు నాకు విమోచన లేదు. డబ్బులు ఇస్తే వచ్చేది కాదు పరలోకం, ఏదో దాన ధర్మాలు చేస్తే కాదు వచ్చేది పరలోకం. మానవుని నీతి క్రియలన్నీ మురికి పేలికల, మురిగుడ్డ లాంటివే. అయితే యేసు ప్రభువారు సృష్టికరణ దేవుడైంది, సమస్తమును సర్వమును కలగజే దేవుడైంది. నీ నిమిత్తం, నా నిమిత్తం ఆయన తగ్గించుకున్నాడు. భూమి మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో నీ కొరకు నా ప్రాణం అర్పించాను. నిజంగా యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకై భూమి మీద తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించాడు. ఇప్పుడు నీవు నేను ఎప్పుడేమైనా ఉంటే విడుదల పొందాం. ఎప్పుడైతే సిలువలో మేకులు కొట్టబడ్డాయో, రక్తమంతా కార్చబడిందో, ఈ రక్తం ద్వారా సాతాను చేతులు ఏమైనా ఇప్పుడు విడుదల పొందినాయి. ప్రభు యొక్క ఆ యొక్క చేతులలో, కాళ్ళలో చీల కొట్టబడినప్పుడు, రక్తం కార్చబడినప్పుడు, సాతానుడు కబంధాస్తాలు నీవు నేను బంధించబడినప్పుడు వాడు ఏం చేశాడు? విడిచేశాడు మనల్ని, చేయి విడిచిపెట్టాడు. పాపం అనేటువంటి పత్రమును యేసు ప్రభువారు సిలువలో ఏం చేశాడు? అడ్డం లేకుండా చించి వేశాడు. మరణం నుండి విమోచించాడు, నిన్ను నన్ను ప్రత్యేకించాడు. అందుకని ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ఇప్పుడు దేవుడు పరలోక రాజ్యవాసులుగా చేసుకోవడానికి కొరకై తను తాను తగ్గించుకొని చేసిన శిలువ కార్యాన్ని బట్టి, ఈనాడు భూమి మీద సంఘము సహవాసాన్ని ఇచ్చిన కార్యాన్ని బట్టి, ఒక దినం మరణిస్తే దేవుని నిత్య రాజ్యంలో ఉంటాననే నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి
దేవుడు మనల్ని ప్రత్యేకించి దాన్ని బట్టి మన ప్రభును మనము నిండార మనసుతో మన ప్రభుని మనం ఏం చేయాలి? అక్కడ ఆరాధించాలి. ఎందుకంటే ఒకవేళ ప్రభు రక్షించకపోతే, ప్రభు మనం విమోచించకపోతే, లేదా ప్రభు ప్రశ్న మనం రాలేకపోతే మనము లోకంలో ఉండేవారము, మరణంలో నిలిచిండేవారము, మరణం మనల్ని వెంటాడేది ఉంటూ వచ్చింది. పాతాళం మన కొరకు అపరిమితమైన ఆశ పెట్టుకొని ఉంది. అంటే వీటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించి ఇప్పుడు మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. పాపక్షమాపణ కలుగజేసి రక్షణ ఇచ్చి నెమ్మది సంతోషం ఇచ్చాడు. ఆయన ఆరాధించే ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందుకని ఉదయకాల సమయంలో విమోచించబడిన నీవు నేను, ఆయన నిత్యరాజ్యంలో వారసులుగా చేయబడిన నీవు నేను ఇప్పుడు మన ప్రభును తన తీరుగా ఆరాధిస్తాం. ఎందుకంటే విమోచనం అనేది ఎట్లా జరుగుతుంది? శిలువ రక్తం ద్వారానే. ఆయన యేసుప్రభువు కాచిన రక్తం ద్వారానే విమోచన, పాప క్షమాపణ. రక్తం చిందించబడకుంటే పాపానికి క్షమాపణ లేదు. కాబట్టి ఇప్పుడు నా పాపం నుంచి విడుదల పొందలేని వారంగా ఉంటూ వచ్చాం. మన దోషములు మరకవలే ఉంటూ వచ్చాయి. అయితే దేవుడు ఆ రక్తం ద్వారా నా దోషముల నుంచి, నా పాపం నుంచి ఇప్పుడు ఏం చేశాడు? విడుదల చేశాడు. లేదా ఆ అంధకారంలోని దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. విడిపించి ఏం చేశాడంట? పరలోక రాజ్య నివాసులుగా చేశాడు. అందుకని ఆ మాట మనం ఎఫెసీ రాసి పత్రికలో మనం చదువుతూ వస్తాం చాలాసార్లు. చదవండి, ఆ మాట ముగించుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం, లేదా 7వ వచనం చదువమ్మా. లేకపోతే క్రీస్తు యేసునందు ఆయనతో కూడా మనల్ని లేపి పరలోకమందు, అంటే ఇప్పుడు ఆయనతో పాటు పరలోకమందు ఆయనతో పాటు అంటే ఆయన రాజ్య నివాసులుగా చేయడమే కాకుండా ఆయనతో పాటు కూర్చోబెట్టి, అంటే ఎట్లా కూర్చోబెట్టాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన ద్వారా, ఆయన మృతుల్లోని లేచిన ఆది సంభూతుడైన దేవుడు, భూపతులకు అధిపతి దేవుడు, మహోన్నతుడిగా దేవదూతల కంటే హెచ్చైనటువంటి వాడేంటి? తండ్రి కుడిపార్శ్వమున ఏమైనాడంటే ఆయన ఆసీనుడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడు? ఇక్కడ విజ్ఞాపన చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి భూమి మీద ఆయన చేసే శిలువ కార్యాన్ని బట్టి, ఒకప్పుడు నేను పాపంలో ఉన్న విధానం బట్టి, దోషంలో ఉన్న విధానం బట్టి, మన దోషం తలెత్త లేకుండా చేసేది, మన పాపమును బట్టి నెమ్మది లేని స్థితి, అంతేకాదు అంధత్వంలో జీవించే జీవితం, అనగా గుడితనంలో ఉంటిమి, ఎటుపోలో మనకు తెలియదు. అటువంటి మనల్ని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ ప్రేమించి అంటే తన కుమారుని భూమి మీదకి పంపించి అంటే రక్తం కార్చి అంటే ప్రాణం పెట్టి అంటే సమాచారం తిరిగి లేచి పరలోకములు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నిజంగా ఇప్పుడు ఆయనతో పాటు మనల్ని కూడా చెప్పండి, నిజమేనా? కూర్చుంటావా? మనం కూర్చుంటే ఆరాధన చేయప్పుడు చేద్దాం. ఆరాధన దేవుడు ఆత్మ గనక మనం అట్లా ఆరాధన చేద్దాం.